సంపద మొత్తం నేను ఒక్కనే సొంతం చేసుకోగలను. అరే అలా ఎలా చేస్తావు నువ్వు? అసలు నీకు ఈ విషయం చెప్పిందే నేను కదా. అయితే వెళ్ళి వేరే ఎవరినైనా అప్పడుకో. నాకు తెలిసిన మాంత్రికుల్లో నాకు అప్పిచ్చేవాడి నువ్వు ఒక్కడమే అని తెలుసు కదా. అరే ఒప్పుకో, కావాలంటే దానికి బదులుగా అమ్మాయిల్ని మచ్చిక చేసుకోవడంలో నీకు సాయం చేస్తా. ఏంటి అమ్మాయిలా? నాకు ఒక రకంగా ఇష్టమే గాని వాళ్ళ వల్ల అనవసరమైన లేనిపోని గొడవలు వస్తూ ఉంటాయి. ఈ సైనికులు దేనికో కంగారు పడుతున్నారు. బహుశా ఈ మధ్య వరుసగా జరుగుతున్న అపహరణల గురించి కావచ్చు. వయసులో ఉన్న ఆడపిల్లల్ని తమ మాంత్రిక ప్రయోగాల కోసం కొందరు చెత్త వెధవులు ఎత్తుకుపోతున్నారు. చూస్తుంటే ఇది చాలా పెద్ద సమస్య అయ్యేలా ఉంది. వాళ్ళు పోయి చర్చితో గొడవ పెట్టుకునేలా ఉన్నారు. అయినా ఎందుకు ఇదంతా? అనుకున్నాను కానీ కుదరలేదు. వాళ్ళు దేన్నైనా ఆవాహన చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారా? ఒక డీమన్ లాంటిది. అది కథలోంచి పుట్టుకొచ్చినట్టుగా అనిపిస్తోంది. ఒక్కసారి దాని గురించి ఆలోచించు మిత్రమా. ఇలాంటి అపహరణల విషయంలో నీ హస్తం ఉందని ఎప్పుడైనా అనుమానించారా? అది మూర్ఖత్వం. అసలు బలిచ్చే లాంటి ఒక మాంత్రిక విద్య అనేది ఎంతవరకు సబబని నువ్వు అనుకుంటున్నావో చెప్పు. అది నిజమేలే. అలాగని నీకు సాయం చేసే స్నేహితులు కూడా లేరని కాదు కదా దాని అర్థం. స్నేహితులు అవసరం అవుతారని అసలు నేను ఎప్పుడూ అనుకోలేదు. ఒక్కసారి అటు చూడు. ఇక్కడికి గొప్ప గొప్ప వాళ్ళు చాలా మంది వచ్చారు. కిమారిస్ ది బ్లాక్ బ్లేడ్, గ్రామరీ ది ఎన్చాంట్రెస్, వాల్ఫర్ ది అపారిషన్ కూడా. నిజానికి ఇంటి పేర్లు అనేవి మాంత్రికులకు ఒక రకంగా బిరుదుల్లాంటివి. వాళ్ళు శక్తివంతులా? అవును. పాత మార్చు సిఎస్ చనిపోవడంతో ఇప్పుడు వీళ్ళే 13వ ఆర్చ్ డీమన్ అయ్యే అర్హులైన అభ్యర్థులు. నేను కూడా అర్హుడినే. తర్వాతి ఆర్చ్ డీమన్ ని ఎవరు నిర్ణయిస్తారు? మిగిలిన 12 మంది దాని గురించి చర్చించుకుంటారు. టిమారియస్, నువ్వు ఒకసారి అటు చూస్తావా? అక్కడొకడు నీరసంగా కనిపిస్తున్నాడు. నువ్వు వాడిని గమనించావా? వాడి పేరేంటి? వాడి పేరు బార్బటోస్ పర్గటరీ అనుకుంటున్నాను. వాడి పక్కనే ఒకడు కూర్చునున్నాడు చూసావా? వాడి పేరు జాగన్. వాడు చిన్నవాడు, బిరుదులు కూడా లేవు.